వెల్కమ్ బ్యాక్. ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. 90% సిసేరియన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. ఇలాంటి పరిస్థితి తమ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు సీఎం చంద్రబాబు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే అందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రెగ్నెంట్స్ కు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని, యోగా నేర్పించాలని సూచించారు సీఎం చంద్రబాబు. దీనిపై ఇప్పటి నుంచే శ్రద్ధ వహించాలని, సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడాలంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు సీఎం చంద్రబాబు సూచించారు. కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ హైయెస్ట్ అమంగ్ ఆల్ స్టేట్స్. మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ 1. అంటే 90% సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతున్నాయి. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని వాళ్ళందరినీ పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం. సేఫ్ డెలివరీ, యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి. ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు కూడా ఆపరేషనే. భగవంతుడు ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. మొత్తంగా దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలే జారీ చేశారు అని చెప్పుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి పలు సూచనలు చేశారు. కీలక వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేయడం జరిగింది. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 90% సిసేరియన్స్ ప్రైవేట్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ పై పూర్తి విశ్లేషణ అందించేందుకు డాక్టర్ మంజుల మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువగా సిజేరియన్స్ జరుగుతూ ఉన్నాయి. వాటి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అసలు సీఎం కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి. సో సీఎం గారు చెప్పింది కరెక్టే, ఎక్కువ శాతం అవుతున్నాయి అనేది ఫ్యాక్టే. కానీ ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆబ్జెక్టివ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిజేరియన్కి కరెక్ట్ ఇండికేషన్ ఉందా అనేది ఇంపార్టెంట్. మనకి ఏమైందంటే పాత రోజుల్లో మనకి యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బేబీ 2.5 ఉంటే ఇప్పుడు మనకి 3.5 kgs, అంటే బేబీస్ కొంచెం పెద్దగా. సెకండ్, లేట్ మ్యారేజెస్, దాంతోపాటు కోమార్బిడిటీస్ అంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువ రావడం, బీపీ, షుగరు ఇట్లాంటివన్నీ ఎక్కువ అవడం చూస్తున్నాం. దానికి తగ్గట్టు ఇప్పుడు అన్ని ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అయిపోయాయి, అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అలాంటివి. అలాగే మనము పిల్లల్ని బాగా చూసుకుని నియోనిటాలజీ పెరగటం వల్ల నియోనిటల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది. దానికి ఎందుకు కారణం? ప్రీటర్మ్ డెలివరీస్, 28-29 వీక్స్కి ఒక్కోసారి బేబీస్ని తీయటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అలాగే హార్మోన్స్ కూడా తేడా రావడం వల్ల బోనీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో యువతికి అది కూడా చిన్నగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అన్నెసెసరీ సిజేరియన్స్ షుడ్ నెవర్ బి డన్, బికాస్ డెఫినెట్గా సర్జరీ ఈజ్ అ సర్జరీకి ఉండే కాంప్లికేషన్ సర్జరీకి ఉంటాయి. అయితే ముహూర్తం కోసం సిజేరియన్ చేయటము, లేదు మాకు కింద నుంచి మాకు భయం, నొప్పులు తీసుకోలేకపోతున్నామని చేయటము, ఇలాంటివి చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనకి పెయిన్లెస్ లేబర్స్, ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో కరెక్ట్గా 9వ నెల వచ్చాక పెల్విక్ అసెస్మెంట్ చేసి ఆ బేబీకి ఆ దారి సరిగ్గా ఉంది, దారిలో అడ్డం లేదు లైక్ ప్లాసెంటా అనుకుంటే మాత్రం వెజైనల్ డెలివరీకి ట్రై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అవగాహన పెరగటం అనేది చాలా ఇంపార్టెంట్. భయాందోళనలు అన్నీ తగ్గించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అంటే నార్మల్ డెలివరీ అంటే భయాలు కూడా పెరుగుతున్న రోజుల్లో అవి తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతకు ముందులాగా మరీ 15-20% రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 50-50 అయినా అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ ఉంటేనే సిజేరియన్స్ కి వెళ్తారు అన్నది వాస్తవమే అయినప్పటికీ కూడా చాలా చోట్ల సాధారణ డెలివరీస్ కి అవకాశం ఉన్నప్పటికీ కూడా సిజేరియనే సజెస్ట్ చేస్తూ ఉన్నారు. పేషెంట్లను సిజేరియన్స్ వైపే మళ్ళిస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అందుకే దానికి ఆడిట్ అనేది చాలా అవసరం. ప్రతి కేసుకి ఆడిట్ చేసుకోవాలి. ప్రతి హాస్పిటల్ షుడ్ హ్యావ్ ఎన్ ఆడిట్, ప్రతి డాక్టర్ షుడ్ హ్యావ్ అ ఆడిట్. అంటే ఈ కేసుకి సమంజసమైన కారణం ఏంటి, మనకి క్లియర్ కట్గా రాబ్సన్ క్రైటీరియా అని ఉంటుంది. సో అన్ని ప్రతి కేసుకి ఇండికేషన్ చూసుకుని తర్వాత వారి ఫైండింగ్స్ చూసుకుని ఆడిట్ చేసుకుంటే కానీ మనకి గుడ్ ప్రాక్టీస్ పాయింట్స్ రావు. అంటే కరెక్ట్గా
చేస్తున్నారా చేయట్లేదా. కొన్ని హై రిస్క్ సెంటర్స్ ఉన్నాయనుకోమా, లైక్ టెర్షరీ కేర్, పెరిఫరీస్ లో ఉండే కాంప్లికేటెడ్ కేసు అన్ని అక్కడికి వెళ్తాయి. అక్కడ 90% ఉన్నాయి అంటే మనం అనుకోవచ్చు, కానీ నార్మల్ సాధారణమైన నర్సింగ్ హోమ్స్ లో 90% ఉంటుందని డెఫినెట్ గా అవసరం కన్నా ఎక్కువ ఉన్నట్టే చూసుకుని దానిని ఆడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడిటింగ్ షుడ్ బి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, అంటే బయట డాక్టర్స్ కూడా చూడాలి, బయట ఆర్ గవర్నమెంట్ అథారిటీ చూడాలి. అది డిఎంహెచ్ఓ గారి వాళ్ళు కానీ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంజుల గారు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ శాతం కాసులు వేట కోసమే ఇలాంటివి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ మా వరకు అట్లాంటివన్నీ రావు కాబట్టి. ఈ మధ్య కాలంలో కొన్ని హాస్పిటల్స్ లో నార్మల్ అయినా అదే చార్జెస్, సిజేరియన్ అయినా అదే చార్జెస్ అంటున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ వే టు గో ఫార్వర్డ్. ఒట్టి డబ్బుల కోసమే ఇలా చేస్తారు అంటే, వన్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ రైట్ పీపుల్ రైట్ ప్లేస్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఫ్రెటర్నిటీలో దెర్ విల్ బి పీపుల్ హూ ఆర్ ఇట్లా లంచగొండితనం కావచ్చు, బ్రైబరీ కావచ్చు, ప్రతి ఫ్రెటర్నిటీలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు చేసేది కరెక్ట్ అని ఎవరు కూడా అనరు. సో డెఫినెట్ గా ఇట్ షుడ్ నెవర్ బి డన్ ఫర్ మానిటరీ గెయిన్స్, బట్ ఫర్ ద హెల్దీ మదర్, హెల్దీ బేబీ. వాటిలో ఏమైనా ప్రాబ్లం వస్తే సిజేరియన్ తో మనకి ఆ కాంప్లికేషన్స్ తగ్గుతాయి అనుకున్నప్పుడు, కరెక్ట్ ఇండికేషన్ ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా కడుపు కోతలు చేస్తూ ఉన్నారు, అంటే సిజేరియన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటారా? డెఫినెట్ గా ఎనీ ఆపరేషన్ తో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, హీలింగ్ లో రిస్క్ ఉంటుంది. వెంటనే వాళ్ళకి ఆ నొప్పి వల్ల పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా కొంచెం ఇన్హిబిషన్ అయ్యి పాలు ఇవ్వలేకపోవచ్చు. హర్నియా రిస్క్స్ ఉంటాయి. అలాగే స్కార్ ఎండోమెట్రోసిస్ అంటాము, ఆ రిస్క్ రావచ్చు. బ్లీడింగ్ అక్కడ అయ్యే అవకాశం ఉంటుంది, అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది, నార్మల్ డెలివరీ కన్నా ఎక్కువ అవుతాయి. అలాగే ఆ ఇన్ఫెక్షన్, ఆ రక్తస్రావం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాంప్లికేషన్స్ ఆర్ రియల్, అది అర్థం చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే పెద్ద లైన్ చిన్న లైన్ లాగా వీటికన్నా సేఫ్టీ ఈజ్ బెటర్ అనుకుంటామో అప్పుడు మాత్రమే సిజేరియన్స్ చేయాలి. ఇండికేషన్ కరెక్ట్గా ఉంటేనే చేయాలి. అంటే ఈ రిస్కులు, కాంప్లికేషన్స్ ఓవర్కమ్ చేయాలంటే ఎటువంటి నివారణ పాటించాలి అంటారు? ఫస్ట్ థింగ్ ఇస్ ఎసెప్సిస్ అమ్మ. అన్ని స్టెరైల్ గా ఉండాలి, ఆపరేషన్ థియేటర్ స్టెరైల్ గా ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ స్టెరైల్ గా ఉండాలి, ఆపరేషన్ టెక్నిక్స్ డాక్టర్ సరిగ్గా చేయాలి. తర్వాత టెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ యూజ్ చేసుకోవాలి. వెంటనే ఎర్లీ అంబులేషన్, పాత రోజుల్లో లాగా కాకుండా ఇప్పుడు ఇరాస్ అంటాం. ఇరాస్ అంటే ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అంటాం అనమాట. సో తొందరగా పొద్దున్న డెలివరీ అయితే వితిన్ 3-4 hours లేపి నడిపించటము, సో దట్ కాంప్లికేషన్స్, రక్తనాళాలలో గడ్డ కట్టకుండా ఉండటానికి. మన తర్వాత సరిగ్గా అన్నం, అంటే అన్నము, పప్పు, చారు, ఈ అపోహలన్నీ తగ్గించుకుని హై ప్రోటీన్ డైట్ తింటాం. అమ్మో పప్పు తినము, అమ్మో అది తినము అనుకుంటే చక్కగా హై ప్రోటీన్ డైట్ తినటము, ఎడిక్వేట్ గా హైడ్రేషన్ చేసుకోవటము, ఇలాంటివన్నీ చేస్తే చాలా వరకు కాంప్లికేషన్స్ ని తగ్గించుకోవచ్చు, సిజేరియన్ కాంప్లికేషన్స్. మంజుల గారు, ఒక విషయం చెప్పండి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎవరు చూసినా కూడా సిజేరియన్, సి సెక్షన్ అనే చెప్తూ వస్తున్నారు. అయితే అంటే మనకు ముందు జనరేషన్స్ లో కనుక గమనించినట్లయితే అందరూ కూడా నార్మల్ డెలివరీస్ అయ్యాయి, విజనల్ బర్త్స్ అయ్యాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు ఎక్కువ సి సెక్షన్స్? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దానికి ఇంకొకటి ప్యారడీ ఉంది. ఇంత ముందు రోజుల్లో 11-12 మంది కంటే నలుగురే మిగిలారని మాట కూడా వినేవాళ్ళం. అలాగే ప్రతి డెలివరీ ఇదే పునర్జన్మ అని కూడా వినేవాళ్ళం. తల్లులు చాలా మంది డెలివరీలో చచ్చిపోవడం కూడా వినేవాళ్ళం. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి క్యామోఫ్లాజ్డ్ బై ఇట్. అర్థమవుతుంది కదమ్మా? సో ఇప్పుడు రోజుల్లో ఎప్పుడైతే మదర్ బేబీ సేఫ్టీ కోసం సిజేరియన్ చేయాలి తప్పితే వేరే దానికోసం కాదు. ఎందుకు సిజేరియన్ రేట్లు పెరిగాయి అంటే బేబీ వెయిట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, పెల్విస్ దారి ఏదైతే ఉందో అవి స్మాల్ అవ్వడం మొదలయ్యాయి, తల్లిలు లేట్ మ్యారేజెస్ అండ్ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైనాయి, ప్రెషస్ ప్రెగ్నెన్సీస్, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, ప్రీటర్మ్ డెలివరీస్, వైబిలిటీ ఆఫ్ ద నియోనేట్స్ ఆల్సో హ్యావ్ ఇంక్రీజ్డ్. ఇలా చాలా కారణాలు ఉన్నాయి సిజేరియన్ పెరగడానికి. కానీ ముహూర్తం కోసము, లేదు మాకు టైం లేదు కాబట్టి మేము అనటం, లేదు మేము నొప్పులు భరించలేం కాబట్టి చేయించుకోవడం, ఇవి తప్పు ఇండికేషన్స్. ఓకే, సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువగా వెజనల్ బర్త్సే కావాలి అంటే ఏం చేయాలి అంటారు? ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ అవగాహన. దట్ ఈస్ వెజనల్ డెలివరీ ఈజ్ ఆల్సో సింపుల్, వెరీ ఈజీ టు హ్యావ్ అనేది అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, అదే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్, కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఇష్యూస్ అన్ని డెవలప్ అవ్వాలి. థర్డ్, యాంటీనేటల్ గా సీఎం గారు చెప్పినట్టుగా యోగా,
ఆర్ సమ్ యాంటీనేటల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలి. చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, నొప్పి వచ్చినప్పుడు ఎలా పుష్ చేయాలి బేబీని, లమాజల్స్ క్లాసెస్ అంటాము, అవన్నీ చూసుకోవాలా. అప్పుడు ఆ టైంలో పెయిన్ తక్కువ ఉండటం జరుగుతుంటుంది. సో చక్కగా ఫుడ్ తినటం, ఎనీమియా లాంటివి రాకుండా చక్కగా రక్తం డెలివరీ టైంకి సరిగ్గా హిమోగ్లోబిన్ ఉండటము, బాగా డీప్ బ్రెత్స్ తీసుకుని లంగ్ కంప్లయన్స్ని పెంచుకోవటము. అంటే మోటివేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ లేడీ నేను నార్మల్ డెలివరీకి వెళ్ళగలను అనే ధైర్యం రావాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ సి సెక్షన్ అయిందంటే నెక్స్ట్ కూడా సి సెక్షన్కే వెళ్ళాలని. అయితే తాజాగా కొన్ని హాస్పిటల్స్ వెజినల్ బర్త్ పాసిబుల్ అవుతుంది అంటున్నారు, అలా పాసిబిలిటీ ఉందా? ఇది తాజా కాదమ్మా, ముందు నుంచి ఉంది. వీబ్యాక్ అంటాము, వెజనల్ డెలివరీ ఆఫ్టర్ సి సెక్షన్ అని. దాన్ని ట్రై చేయాల్సిన ఉంటుంది, బట్ దానికి ఉండే రిస్క్స్ దానికి ఉంటాయి. అంటే ఇర్రివర్సిబుల్ కాజెస్ కాకుండా రివర్సిబుల్ కాజెస్ వల్ల సిజేరియన్ ఫస్ట్ చేస్తే, అంటే బేబీ గుండె చప్పుడు తగ్గడం వల్ల ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తే, నెక్స్ట్ టైం అదే కారణం రిపీట్ అవ్వదు అనుకుంటే మాత్రం వెజనల్ డెలివరీ ట్రై చేయొచ్చు. దట్ ఛాన్స్ ఆఫ్ వెజనల్ డెలివరీ ఆఫ్టర్ ఒక సిజేరియన్ విల్ బి ఆల్మోస్ట్ యాజ్ హై యాజ్ 80 to 88%. సో వీ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. బట్ మూర్ఖత్వానికి పోయి రెండింటిని ట్రై చేయం. పెల్విస్ని ట్రై చేయొచ్చు, లేకపోతే ట్రయల్ని మన సిజేరియన్కి ఇవ్వచ్చు. రెండిట్లో ఒకటే దానికి మనము ట్రయల్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, అంటే ఫ్యూచర్లో ఎన్ని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కొంతమంది సి సెక్షన్ అయిన తర్వాత ఇంకా అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయని భయపడుతూ ఉంటారు, మరి ఏ విధంగా ఉండాలంటారు? See, it has to be at least 3 deliveries you can have with cesarean, but nowadays sometimes 5 deliveries also we can have with cesarean. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎర్లీగా లేచి నడిచి వితిన్ 6 weeks లేచి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసుకుని అబ్డామినల్ వాల్ స్పైన్ని నార్మల్కి తెచ్చుకోవటం. వితిన్ 6 months అన్ని మల్టీవైటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, కాల్షియం అవి తీసుకుని పెల్విక్ ఫ్లోర్ థెరపీ, అబ్డామినల్ అండ్ స్పైన్ థెరపీ తీసుకుని 6 months లో మన ఫిజికల్లీ నార్మల్ వస్తే గ్యాప్ బిట్వీన్ 2 babies ఐడియల్లీ 3 years. కాబట్టి 2.5 years గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్తే అన్ని బాగానే ఉంటాయి. సో సి సెక్షన్ తర్వాత చాలా మంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు, పోస్ట్ పార్టం కేర్ ఏ విధంగా ఉండాలంటారు? It is not because of C-section, just because of delivery itself. Post delivery hormones తగ్గటం వల్ల patients can go into postpartum psychosis or postpartum blues, postpartum depression. 3 రకాలుగా ఉంటాయి. పోస్ట్పార్టం బ్లూస్ అంటే కొన్ని రోజులే ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఒకటేసారి నిద్రలేమితనము, అన్ని బేబీకి ఫీడ్ చేయాల్సిన రావడం, చాలా పని భారం రావడం, హార్మోన్స్ తగ్గడం వల్ల వస్తుంది. దీన్ని కంటిన్యూ అయినప్పుడు డిప్రెషన్ అంటాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మందులు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అదే సైకోసిస్ అంటే ఎక్స్ట్రీమ్ టైం, అప్పుడు అడ్మిట్ చేసుకుని మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మంజుల గారు, ప్రధానంగా సీఎం చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ చేయడం జరిగింది. సో ఎలా చూడాలి, మొత్తంగా ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీలో చెప్పడం వల్ల ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది. సో ఐ హోప్ ఎవ్రీబడి టేక్స్ ఇట్ సీరియస్లీ అండ్ ప్రాపర్ ఆడిటింగ్ ఇస్ డన్ అండ్ డాక్టర్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెజైనల్ డెలివరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ మంజుల గారు. థ్యాంక్ యూ మా. సో చూశారు కదా, మొత్తంగా సిజేరియన్స్కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చర్చ చేయడం జరిగింది. అటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా కొన్ని ఆదేశాలు, సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వంలో సహించేదే లేదు, సిజేరియన్స్ అనేవి తగ్గించాలి అంటూ కూడా ఆయన కీలక సూచనలు చేశారు.